నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇది సంచలనమే అని చెప్పొచ్చు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల మూకలపై ఉక్కుపాదం మోపడానికి అన్ని రకాల చర్యలు తీసుకోబోతున్నట్టుగా కూడా ఈ సంఘటన ద్వారా అర్థమైంది ఇందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా విధుల నుంచి తొలగించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(c)ని ఉపయోగించి వీరిని విధుల నుంచి తొలగించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి తొలగించబడిన వారిలో కర్నా ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖుర్షీద్ అహ్మద్ రాథోర్ గొర్రెల పెంపకం విభాగంలో అసిస్టెంట్ స్టాక్మెన్ గా ఉన్న సియాద్ అహ్మద్ ఖాన్ ఉన్నారు ఈ ఇద్దరు కూడా ఇస్లామిక్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు నెరుపుతున్నారని ఆయుధాల అక్రమ రవాణాలో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారని భద్రతా సంస్థలు తెలిపాయి అలాగే నియంత్రణ రేఖ అంటే ఎల్ఓసి వెంబడి ఎల్ఈటి హ్యాండ్లర్లతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నారని కూడా పేర్కొన్నారు అహ్మద్ రాథర్ పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సింది పోయి ఉగ్రవాద విస్తరణకు సహాయకునిగా మారినట్లు తెలిపింది ప్రస్తుతం వీరిద్దరూ కుప్వారాలోని జైల్లో ఉన్నారు ఇక వీళ్ళ గురించి ఒక్కసారి చూసుకుంటే ఖుర్షీద్ అహ్మద్ రాథర్ 2003లో కాంట్రాక్ట్ బేస్ కింద ఉపాధ్యాయునిగా చేరాడు 2008లో పర్మనెంట్ అయ్యాడు ఇక ఖుర్షీద్ లష్కరే తోయబా అంటే ఎల్ఈటి ఉగ్రవాద సంస్థకు ఓజీడబ్ల్యూగా పనిచేస్తున్నాడు పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి ప్రభుత్వ జీతం పొందుతూ ఖుర్షీద్ ఇస్లామిక ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు కాశ్మీర్లో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదుల ద్వారా పాక్లో ఉంటున్న ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాడు ఆయుధాలు మందుగుండు సామాగ్రి మాదక ద్రవ్యాలను పంపించే పనిలో ఉన్నాడు అతను పాకిస్తాన్కి చెందిన హ్యాండ్లర్లు మంజూర్ అహ్మద్ షేక్ అలియాస్ షకూర్ మరియు జావిద్ అహ్మద్లతో నిరంతరం సంప్రదింపులు చేస్తూనే ఉన్నాడు ఇక సియాద్ ఖాన్ విషయానికి వస్తే 2004లో గొర్రెల పెంపకం విభాగంలో పనిచేశాడు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో టచ్ లో ఉన్నాడు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం వారికి ఆయుధాలు సరఫరా చేయడం వంటి కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్నారు పాకిస్తాన్కి చెందిన హ్యాండ్లర్లు మంజూర్ అహ్మద్ షేక్ అలియాస్ షకూర్ మరియు జావిద్ అహ్మద్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండేవాడు ఇలా అంటే జమ్మూ కాశ్మీర్లో చాలా వరకు కూడా ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు అందుకే అక్కడ ఉగ్రవాదాన్ని అణచడం కొంత సమయం పడుతుంది అని వస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఉగ్రవాదులకు సపోర్ట్గా నిలుస్తారో అలా సపోర్ట్గా నిలిచే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడమే కాదు వాళ్ళను కటకటాల పాలు చేస్తున్నాం అంటూ తీసుకున్న ఈ చర్య కొంత అక్కడ ఉన్న వాళ్ళకు భయం కలిగిస్తుంది ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వాలంటే సో లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్ విషయంలో సంచలనం అనే చెప్పొచ్చు ఇంతకంటే కూడా అక్కడ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పొచ్చు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ పొలిటికల్ అండి రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి అలాగే ఆర్థికంగా కొంతకాలం పాటు ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది త్వరలో ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాం అవన్నీ జరగాలంటే మీరు అందించే ఆర్థిక సహాయం మాత్రమే మాకు చాలా వరకు చేదోడుగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా సహాయం చేయండి చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నాం మాలాంటి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అని ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంటుంది ఇంతకంటే ఏం చెప్పలేం యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్